నిన్ను ద్వేషించును అనే దాని దాకా మనం విన్నాము. जो वचन को टट्टे करते हैं, अगर उनको हम डांटेगा तो वो हमको ही मजाक करेगा। కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి అలాంటి వారి ముందు వాక్యాన్ని పెట్టినట్లయితే వాళ్ళ పాదాలతో త్రొక్కుతారు అని మాట్లాడారు. ऐसा लोगों के सामने अगर प्रभु का वचन रखेगा तो वो पैसों से रोइंदेंगे करके बताया। ఎందుకంటే దాని విలువను వారు గ్రహించని వారు. उनका जो वैल्यू है वो वचन का वैल्यू है वो लोग पहचानता नहीं। కాబట్టి అలాంటి వారి ఎదుట వాక్యం పెట్టినప్పుడు వాళ్ళు అపహసించటము సహజము అండ్ బుద్ధిహీనులు అని మాట్లాడుతున్నాడు. ऐसे लोगों के सामने अगर वचन रखेगा तो वो लोग मजाक करते हैं, तो मजाक करने वाले हैं वो लोग। అయితే 8వ వచనం నుండి మన విధానాన్ని ధ్యానం చేసుకుందాం. 8वें वचन से आज हम ध्यान करेंगे। ఇక్కడ ఏమంటున్నాడు అంటే, यहाँ क्या कहता है? అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గల వారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. टट्टा करने वाले को ना डांट, ऐसा ना हो कि वे तुझसे बैर रखे। बुद्धिमान को डांट, वे तो तुझसे प्रेम रखेगा। అయితే ఇక్కడ ఎవరు గద్దింపుకు లోబడని వాడు, ఎవరు గద్దింపుకి లోబడేవారు అనేది ఎలా తెలుస్తుంది? कौन डांट को झुकता है, कौन डांट को नहीं झुकता है, यहाँ लिखा है। ఎవరు జ్ఞానం కలిగిన వారు, ఎవరు బుద్ధిహీనులని ఎలా తెలుస్తుంది? कौन ज्ञानवान है, कौन बुद्धिहीन है, हम कैसे पता चलेगा? విన్న వాక్యాన్ని బట్టి, దానికి సమ్మతించే మనసు కలిగి ఉన్న వారి స్వభావాన్ని బట్టి అది నిర్ణయించబడుతుంది. अगर जो वचन सुना है उस वचन को सम्मति करेगा, अपने हृदय में रखेगा, वही ज्ञानवान है। అంటే వినేటప్పుడు అందరూ వింటారు, బుద్ధిహీనులు వింటారు, బుద్ధిమంతులు కూడా వింటారు. सुनते समय बुद्धिहीन लोग भी सुनेंगे, बुद्धिमान लोग भी सुनेंगे। అయితే ఎవరు మరి ద్వేషించేవారు, ఎవరు ప్రేమించేవారు అనేది ఎలా తెలుస్తుంది? कौन वचन को घृणा करते हैं, कौन घृणा नहीं करते हैं, तो हमें उसको पता लगाना है। ఎలా తెలుస్తుంది? कैसे पता लगेगा? ఆ మనిషికి ఉన్న యొక్క స్వభావాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. उस इंसान का जो स्वभाव है उससे हमको पता चलता है। అంటే స్వీకరించే స్వభావం కలిగిన వాడా, వ్యతిరేకించే స్వభావం కలిగిన వాడా? और वचन को स्वीकार करने वाला स्वभाव है, इनकार करने वाले स्वभाव है। వాక్యాన్ని ఎవరైతే, గద్దింపుని ఎవరైతే విని స్వీకరిస్తారో వారినేమో జ్ఞానము గలవారిగా ఎంచుతుంది. वचन से जो डांट मिलता है, अगर उसको स्वीकार करने वाला है वो बुद्धिमान लोग है। అంటే వాక్యాన్ని స్వీకరిస్తేనే బుద్ధిమంతులు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి మనం క్రైస్తవులు. वचन को स्वीकार करेगा तो ही वो बुद्धिमान लोग है। ఇప్పుడు మనము కేవలం క్రైస్తవులుగా ఉందామా, లేక బుద్ధిమంతులుగా ఉందామా, జ్ఞానం కలిగిన వారిగా ఉందామా? हम मसीहा लोग रहेंगे या बुद्धिमान यानी कि ज्ञानवान लोग रहेंगे। నేను క్రైస్తవులుగా ఉంటాను, మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు క్రైస్తవులే కదా కొనిపోయేది అనుకుంటున్నామేమో. अगर मैं ये मसीहा रहूंगा क्योंकि यीशु मसीह आने के बाद मसीहा लोगों को ही लेके जाएंगे करके सोचेंगे। అయితే फिर भी క్రైస్తవుడు అంటే పేరుకు క్రైస్తవులు కాదు. अगर मसीहा मतलब नाम के वास्ते मसीहा नहीं है। ఆయన గద్దింపుని విని లోబడ్డవాడు, వాక్యానికి ఆధీనముగా ఉన్నవాడే క్రైస్తవుడు. अगर उनके डांट को आधीन हो जाता है, उनका वचन को स्वीकार करता है, वही मसीहा है। అలా స్వీకరించేవారు ఏమని మాట్లాడతారు ఎవరైనా గద్దించినప్పుడు? अगर कोई डांटेगा तो ऐसा स्वीकार करने वाला क्या कहता है? అంటే ఇది వాక్యానుసారమైన గద్దింపు గురించి మాట్లాడుతున్నాం. अब वचन के अनुसार का डांट के बारे में बताते थे। వాళ్ళు ఏమంటారంటే, वो लोग क्या कहते हैं? వారిని జ్ఞానవంతులని వాక్యం చెప్తుంది. वो लोग ज्ञानवान करके वचन कहता है। వాళ్ళు గద్దింపు విన్నప్పుడు ఏమని అనుకుంటారో తమ మనసులో అనేది 141 కీర్తన 5వ వచనంలో చూస్తున్నాం. वो लोग वचन को डांटने के बाद क्या कहते हैं? वचन के अनुसार डांटने के बाद वो 141 भजन 141 కీర్తన 5వ వచనంలో చూస్తే 141 భజన్ సంహిత నికాలేంगे। నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపచారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. 141:5 నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక, వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. భజన్ సంహిత 141:5 में लिखा है, धर्मी मुझको मारे तो वे कृपा मानी जाएगी, और वे मुझे ताड़ना दे तो ये मेरे सिर पर का तेल ठहरेगा। मेरे सिर उससे इनकार ना करेगा,
लोगों के बुरे काम करने पर भी मैं प्रार्थना में लवलीन रहूंगा। చూడండి, జ్ఞానము కలిగిన వాడు ఏమని మాట్లాడతాడు గద్దింపు విన్నప్పుడు? जो ज्ञानवान है अगर वचन के द्वारा डांटेगा तो कैसे वो कहेगा? నీతిమంతులను కొట్టడం అనేది నాకు మేలు చేసినట్లే, ఉపకారం చేసినట్లే అంటున్నాడు. धर्मी मुझको मारेगा तो ये मैं कृपा मानी जाएगी। ఇక్కడైతే కొట్టడం గురించి అయితే మరి సంఘాలు ఆజ్ఞాపించలేదు గాని, मारो करके कलिशा में तो आज्ञा नहीं दिया। కానీ గద్దింపు నాకు తైలాభిషేకము అంటున్నాడు. डांटना मेरे अंदर की तैलाभिषेक है। అంతేగాక నన్ను అభిషేకం ఉంచినట్లు కాబట్టి నేను అట్టి అభిషేకాన్ని త్రోసివేయను. ये अभिषेक माना जाता है, ऐसा अभिषेक को मैं इनकार नहीं करूंगा। అంత మాత్రమే కాకుండా ఆ మనిషి ఆ గద్దింపుకు లోబడి ఇంకా దుష్ట మనుషుల గురించి కూడా, వాళ్ళ దుష్ట కార్యాల గురించి కూడా ప్రార్థన చేస్తాడట. ऐसे व्यक्ति उस डांट को झुक जाते हैं और दुष्ट दुर्मार्ग लोग हैं जो वचन को इनकार करते हैं, ऐसे लोगों के लिए प्रार्थना भी करता है। అయితే ఇలాంటి వారే జ్ఞానవంతులు. ऐसे लोग ही इस संसार में ज्ञानवान है। అంటే జ్ఞానము అంటే మనకు అర్థము 8వ అధ్యాయం నుంచి మనకి ఒక ప్రత్యేకమైన అర్థం కలిగి ఉన్నాం. ये नीति वचन 8वीं अध्याय से ज्ञान के बारे में एक प्रत्येक रूप में हमको समझ में आ रहे हैं। ఇన్ని దినాల నుంచి వింటున్నారు కాబట్టి అది మీ మైండ్ లో చెరగని ముద్రగా నిలిచిపోవాలి. इतना दिनों से आप लोग सुन रहे हैं, आपके माइंड में, आपके हृदय में एक मोहर के जैसा लगना है। ఎందుకు సందేశము ప్రతిదినం వినాల్సిన విధంగా మరి ప్రచారం క్రైస్తవుల్లోనే ఎందుకు ఉంటుంది చెప్పండి? खास करके मसीहा लोगों को की प्रचार होती है, अगर रोज सुनना पड़ता है। क्यों? పరిశుద్ధతను నేర్చుకోవటానికి. पवित्रता को सीखने के लिए। పరిశుద్ధతే దేవుని జ్ఞానము. पवित्रता ही परमेश्वर का ज्ञान है। అంటే స్వభావాన్ని మార్చుకునేది దేవుని జ్ఞానము. अगर हमारे स्वभाव को बदलना ही परमेश्वर का ज्ञान है। కాబట్టి మన స్వభావాన్ని మార్చే గద్దింపు కలిగిన మాట నాకు అభిషేకముతో సమానం అంటాడు జ్ఞానం కలిగిన अगर వాడు. इंसान जिसके पास ज्ञान है वो सोचता है वो वचन का डांट मेरे स्वभाव को बदलता है, ये मुझे अच्छा तैलाभिषेक है। ఇంకెవరైతే దాన్ని వ్యతిరేకిస్తున్నారో లేక చెప్పే వారిని అపహరిస్తున్నారో వారి కోసం నేను ప్రార్థన जो చేస్తానంటాడు वचन को జ్ఞానవంతుడు. डांट को नहीं सुनते हैं, वो दुष्ट और दुर्मार्ग लोग हैं, उनके लिए मैं प्रार्थना भी करूंगा। అందుకే కదా మనం ప్రతిదినం కూడుకునేది, వాక్యం వినేది, మనం సరి इसलिए हम చేసుకోవడానికి. रोज मिलते हैं, वचन सुनते हैं, हम अपने आप को ठीक करने के लिए। వాక్యమే కదా మనల్ని సరిచేసేది. वचन ही हमको ठीक करेंगे। ఎందుకంటే వాక్యం పరిశుద్ధమైనది. वचन पवित्रता है। మనిషి పాపి. इंसान पापी है। అయితే పాపులైన మన కోసం యేసయ్య చనిపోయాడని మనం విశ్వసించాం. अगर पापी लोगों के लिए यीशु मसीह मर गए करके हम स्वीकार करते हैं, మనం పరిశుద్ధులుగా జీవించాలని నిర్ణయించుకున్నాం. हम पवित्र जीवन जीने के लिए हम निर्णय भी लिया है। కానీ పుట్టుకతో స్వభావ సహితంగా పాపులం కాబట్టి పాప పనులు చేస్తూ ఉన్నాం. अगर स्वभाव के तरीका से सोच देखेगा तो हम पापी है, इसलिए पाप का कार्य करते हैं। అట్టి పాపం మన ద్వారా జరగకూడదని ప్రతిదినం వాక్యం చదవాలి, వినాలి. ऐसे पाप हमारे द्वारा ना होने के लिए हर रोज वचन सुनने के लिए मिलना है। అలాగే మనం వాక్యం వింటున్నప్పుడు మనం సరి చేసుకోలేని విషయాలు మన ఎదుట దేవుడు ఉంచినప్పుడు వాటిని కూడా సరి చేసుకోవాలి. जो हम ठीक करना बहुत मुश्किल होता है, ऐसे वचन सुनते समय वो वचन को वो भी हमको ठीक करना चाहिए। ఒకవేళ అలా కానప్పుడు మరి ఆత్మపూర్ణులైన దైవదాసులు మనల్ని గద్దిస్తారు కూడా. अगर जो दास है, जो आत्मपूर्ण लोग है, वो हमको डांटेंगे वचन के द्वारा। మనం ఇంకా మారు మనసు లేక ఎంతకాలం ఇలా ఉంటారు అని గద్దిస్తారు కూడాను. वो लोग डांट देंगे, कब तक आप मन फिराव में ना रहेंगे। అందుకే కదా మరి ఇక్కడ మనం సామెతల గ్రంథం 1వ అధ్యాయం చూస్తే ఏమని చెప్తుంది ఇక్కడ? नीति वचन पहला अध्याय में देखेगा तुम क्या कहते हैं। पहला अध्याय नीति वचन 22వ వచనం. पहला अध्याय नीति वचन और 22 वचन। జ్ఞానము లేని వారులారా ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండగోరుతారు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుతూ ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుంటురు. ఇది గద్దింపు కదా. हे बोले लोग, तुम कब तक बोलेपन से प्रीति रखेंगे? हे टट्टा करने वालों, तुम कब तक टट्टा करने से प्रसन्न रहेंगे? हे मूर्खों, तुम कब तक ज्ञान से बैर रखोगे? ఇదే కదా గద్దింపు. यही है डांट। ఇదే మనతో మాట్లాడుతున్న వాక్యం కూడా అదే మాట్లాడుతుంది. ये वचन हमसे बातचीत करता है। ప్రతిదినం వాక్యం వింటూ కూడా हर दिन हर रोज हम वचन सुनते हुए भी పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఇష్టపడుతూ, अगर पवित्र जीवन जीने के लिए हम इच्छा भी करते हैं, మారు మనసు పొందాము అని చెప్తూ मन फिराव
हो गया करके बताते हुए, దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నామని చెప్తూ अगर परमेश्वर के राज्य के लिए हम इंतजार करते हैं कह के, ఇంకా మనలో దేవుని జ్ఞానం అనే పరిశుద్ధత లేకుండా పోయిందనుకో, अभी भी हमारे अंदर परमेश्वर का ज्ञान का पवित्रता अगर नहीं है, తో మనల్ని గద్దించే ఆ యొక్క హక్కు వాక్యానికి ఉందా లేదా? अगर हमको डांटने के लिए हक वचन को है या नहीं, వాక్యమే కదా మనల్ని గద్దించేది. वचन ही हमको डांटता है। అయితే సాధనాలుగా దేవుడు ఎన్నుకున్న వారిని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. हम उसके लिए नियुक्त किया गया है। అంతేగాని మరి గద్దించే వారిని అపహసించే స్థితిలో ఉన్నాము అనుకో, अगर जो डांटता है अगर उसको हम टट्टा करेगा तो నిజంగా మనం అజ్ఞానులమే. सचमुच हम अज्ञानी है। మన మేలు కోసం మనల్ని సరి చేస్తూ ఉన్న వారిని మనం ద్వేషిస్తున్నామంటే అజ్ఞానులం కాదు. हमारे भलाई के लिए हमको ठीक करने के लिए वचन के द्वारा डांटते हैं और उसको टट्टा करने का तो कितना अज्ञानी है। నిజంగా అట్లాంటి వారిలో జ్ఞానం ఉందా? ऐसे लोगों के अंदर ज्ञान है। అందుకే ఇక్కడ ఉంటున్నాడు यहाँ कहता है 9వ వచనంలో కూడా చూస్తే, अगर किसमें तुम 9వ అధ్యాయము 9వ వచనం చూస్తే, अगर 9वीं अध्याय 9वीं वचन में देखेगा तो नीति वचन, జ్ఞానము గలవారికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును, बुद्धिमान को शिक्षा दे वे अधिक बुद्धिमान होगा, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును, धर्मी को चिता दे वे अपनी विद्या बढ़ाएगा। నిజంగా మనం జ్ఞానవంతులుగాను నీతిమంతులుగాను ఉండిన రోజే మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. जिस दिन हम ज्ञानवान बुद्धिमान बनेगा तो उसी दिन से हम प्रभु का राज्य में जाने के लिए निश्चय है। అంటే ఈ జ్ఞానవంతుని స్వభావం బుద్ధిమంతుని స్వభావం ఏంటో గుర్తుంది కదా? आपको याद है जो ज्ञानवान का स्वभाव क्या है, बुद्धिमान का स्वभाव क्या है? నీతిమంతుడు నన్ను గద్దించట తైలాభిషేకము. अगर धर्मी मुझे डांटना वो तैलाभिषेक है। ఆ మాట మనకు గుర్తుండాలి. अब वो बात हमको याद होना चाहिए। ఈ అభిషేకం మనల్ని పరలోకానికి చేర్చే అభిషేకము. ये अभिषेक हमको स्वर्ग में पहुंचाएंगे। అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వినటం వల్ల ఏం జరుగుతుంది అంటున్నాడు. अगर सुनने से क्या मिलता है, ఇగో జ్ఞానము గల వారికి ఉపదేశం చేస్తే, నీతి గల వారికి బోధ కనుక కలిగజేస్తే వాళ్ళు జ్ఞానాభివృద్ధిని పొందుతారు అన్నాడు కదా 9:9లో. अगर 9वीं में क्या कहा, 9 में बुद्धिमान को शिक्षा दे वे अधिक बुद्धिमान होगा, धर्मी को चिता दे वे अपनी विद्या बढ़ाएंगे। అదే మాటని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చూసాం. अगर यही बात नीति वचन 1:5 में भी हम देखेगा तो, జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును, వివేక గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. बुद्धिमान सुनकर अपनी विद्या बढ़ाए और समझदार बुद्धि का उपदेश पाए। ఎందుకు ఈ సామెతల గ్రంథం రాయబడింది? क्यों इस नीति वचन को लिखा है? ఎందుకు మనం ప్రతిదినము కూడుకుంటున్నాము? क्यों हम हर रोज शाम को मिलते हैं? విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకోవడానికి, अगर सुन करके हमारी विद्या बढ़ाने के लिए, అలాగే ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకోవటానికి, सुन के हम धार्मिकता की बातें सीखने के लिए, అంటే ఎలాగో పరిశుద్ధత కలిగి జీవించాలా, ఎలా నీతిమంతులం అవుతామా అని కేవలం ఆ దృష్టితోనే ఉన్నవానికి ఈ గద్దింపు మేలుకరంగా यही ఉంటుంది. दृष्टि में होना चाहिए। हमेशा जो डांट मिलता है और वचन सुन करके और धर्मी बनेगा तो वही व्यक्ति अच्छा ज्ञानी है। కాబట్టి అంటున్నాడు మనం బుద్ధిమంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. అలా ఉండి వింటే గనుక మనం జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాము. अगर हम ज्ञान को अभिवृद्धि करना तो अगर सुनने के बाद बुद्धिमान और धार्मिकता ज्ञानवान बनना चाहिए। అందుకే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనంలో కూడా, नीति वचन 12वीं अध्याय 15వ వచనంలో చూస్తే, 15 वचन में देखेगा तो, మూఢుని మార్గము వాని దృష్టికి సరియనిది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. मूड को अपनी ही चाल सीधी जान पड़ती है, परंतु जो सम्मति मानता वे बुद्धिमान है। మనం వాక్యం విన్నప్పుడు ఎవరు ఆ వాక్యానికి స్పందిస్తారు అని చెప్పుకున్నాం. कौन उस वचन को ध्यान से पालन करेंगे? సమ్మతి గలవాడు అన్నాం కదా, वो सम्मति देते हैं। అది 15వ వచనంలో రాయబడి ఉంది. ये 15 वचन में यही लिखा है, 12-15 में। మూర్ఖుడేమో తన మార్గం తనకు సరైందిగా అనుకుంటూ ఉంటాడట. जो मूल लोग है अपनी ही चाल सीधी है करके सोचता है। యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వచ్చి కూడా మూర్ఖులుగా ఉన్న వారి గురించి చెప్తున్నాడు. यीशु मसीह के पास जो आया है
तब भी वो मूर्ख है, उनके बारे में कहता है। వాళ్ళకే కదా ప్రతిదినం సువార్త వినిపించబడేది, उन्हीं को रोज सुसमाचार सुनाया जाता है, వాళ్ళకే కదా వినుట వల్ల విశ్వాసం उनके కలుగుతుందని बारे में చెప్పింది. बताया, सुनने से विश्वास बढ़ता है। కాబట్టి విని పాండిత్యం తెచ్చుకోవాల్సింది పోయి अगर सुन के विद्या बढ़ाने से वजह జ్ఞానాన్ని పెంచుకోవాల్సింది పోయి ज्ञान को बढ़ाने के वजह ఏం చేస్తున్నారు? क्या कर रहे हैं? మూర్ఖుడు నేనున్నది కరెక్టే అని అంతలోనే ఉండటానికి ఇష్టపడుతున్నాడు. मूड क्या सोचता है, जो मैं करता हूँ वो सीधी चाल करके ऐसा ही वहीं तक रहना चाहते हैं। విని అభివృద్ధి చేసుకోడు విశ్వాసాన్ని, सुन के वो विद्या नहीं बढ़ाता है, విని జ్ఞానాన్ని పెంపొందించుకోడు. सुन के विश्वास और ज्ञान को नहीं बढ़ाएंगे। అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, यहाँ ये बात इसलिए कहता है, మూర్ఖుడేమో తన దృష్టికి తన మార్గం బాగుందనుకుంటాడు. मूड सोचता है, अपनी चाल ही सीधा करके सोचता है। కాబట్టి చూడండి, సంవత్సరాలు గడిచిపోయినా అట్టి మనుషుల్లో మార్పులు చూడలేం. ऐसा विश्वासी साल साल बीत जाएंगे, उनके अंदर मन फिराव कभी नहीं देख सकते। కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ప్రార్థనలు చేసినా గానీ, नया साल में नया नया प्रार्थना भी करते हैं, కానీ వాళ్ళ స్వభావం వాళ్ళ ప్రవర్తన మునుపు ఎన్నడందో పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా అలా ఉంటది. पिछले साल कैसा है, आज इस साल भी वैसा रहेंगे। కానీ జ్ఞానము గలవాడు ఏం చేస్తాడు? अगर ज्ञानवान क्या करेंगे, ఏం చేస్తాడంటే ఆలోచనను అంగీకరిస్తాడట. अगर ज्ञानवान आलोचना को अंगीकार करेंगे, అంటే చెప్పబడిన ఆ గద్దింపు లేక ఇవ్వబడిన ఆ సావధానకరమైన విషయాల్ని అంగీకరిస్తాడు. जो डांट जो बात बताया उसको अंगीकार करेंगे। కాబట్టి ఈ రెండు వింటున్నప్పుడు మనకు మనమే ఆలోచన చేసుకోవాలి. अगर जो ये दोनों बात सुनते समय अपने आप को भी जानना है, మనం మూర్ఖులమా జ్ఞానము కలిగిన వారమా? हम मूर्ख है या ज्ञानवान है। ప్రతిదినం వాక్యం విన్నప్పుడు ఏదో ఒక విషయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. हर रोज वचन सुनते समय हर रोज हमको कुछ ना कुछ बातें हमको मिलता रहता है। మనం సరి చేసుకోవాల్సిన విషయం, हम अपने आप को ठीक करना है, ఆ విషయాన్ని పట్టుకొని ऐसे बात को पकड़ के దాని ద్వారా జీవితాన్ని మార్చుకోవాలి. उसके द्वारा हम जीवन को बदलना है। అలాంటప్పుడే మనం నీతిమంతులము జ్ఞానము కలిగిన వారు. ऐसे समय ही हम नींद धर्मी है और ज्ञानवान है। ఎవరైతే వినటానికి మాత్రమే అలవాటు పడి ఉన్నామో जो सुनने के लिए ही आदत रखता है, వాళ్ళు మార్పు చెందకుండా ఉంటారు. उनके अंदर बदलावट नहीं आएंगे, వాళ్ళు మూర్ఖులు. वो मूर्ख है। ఈ విశ్వాసం చాలు, ఇంత చాలే అనుకుంటూ ఉంటారు. इतना कम विश्वास चाहिए, हम आगे बढ़ने की जरूरत नहीं है। అందుకే ఇక్కడ సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే కూడా, और नीति वचन 13वीं अध्याय 13वें वचन में देखेगा तो 10వ వచనంలో కింద లైన్ లో రాస్తున్నాడు, 10वीं वचन में देखेगा तो उसमें नीचे लिखता है, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును అంటున్నాడు. जो लोग सम्मति मानते हैं उनके पास बुद्धि रहती है। అంటే వినేదానికి సమ్మతించేవారు, जो सुनने के लिए सम्मति करता है, అవును కదా నాలో ఈ పొరపాటు ఉంది కదా, हाँ मैं सुन रहा हूँ, मेरे अंदर ये गलती है, ఏ విధమైన అశ్రద్ధ ఉంది కదా, मेरे अंदर ये लापरवाही है, ఇలాంటి పాపం ఉంది కదా, ऐसे पाप मेरे अंदर है, ఇలాంటి అవిధేయత ఉంది కదా, हाँ मेरे अंदर ना झुकने वाली बात है। అని చెప్పి గనక ఎవరైతే ఆలోచన చేస్తారో ऐसा करके कौन और विचार करेंगे, వాళ్ళే నిజమైన జ్ఞానం కలిగిన వారు. वही लोग है सचमुच ज्ञानवान है। అందుకే వాక్యం వినే ప్రతిసారి ఆలోచించే శక్తి ఉండాలి మనిషికి. जब वचन सुनते समय हर एक व्यक्ति को विचार होना बहुत जरूरी है। ఆలోచించే మనసు లేకుండా మొద్దుల్లాగా చెప్తున్నారులే వింటున్నావులే అనుకుంటే మనలో మార్పు రానే రాదు. अगर आलोचना के बिना जो बता रहे जो कुछ हो रहे करके सोचेगा तो हमारे अंदर बदलावट कभी नहीं आएगी। కాబట్టి ఆసక్తి ఉంటే గనక ఆలోచన కలుగుతుంది మనకి. अगर हमारे अंदर एक आसक्ति होना चाहिए तो आलोचना हो जाएंगी। అంటే నేను నీతిమంతులుగా తీర్చబడాలి అన్న ఆలోచన నీకుంటే, अगर मैं धर्मी बनना है करके आलोचना आपके पास है तो, నేను పరిశుద్ధుడిగా తీర్చబడాలన్న ఆలోచన నీకుంటే, मैं पवित्र होना करके अगर आलोचना आपके पास है तो, అలాంటప్పుడు నేను పరలోక రాజ్యానికి వెళ్తాననే ఆశ నిశ్చయిత నీకుంటే, अगर ऐसा करेगा तो ही स्वर्ग राज्य में जाऊंगा करके अगर आपके अंदर आलोचना है तो, ఆ ఆశ నీకు ఆలోచన పుట్టిస్తుంది, ఆ ఆలోచన నీకు మారు మనసు वो తీసుకొస్తుంది. आशा आपके अंदर आलोचना उत्पन्न करेंगे, वो आशा आपको स्वर्ग में पहुंचाएंगे। అందుకే చూడండి సామెతల గ్రంథం 14వ అధ్యాయము नीति वचन 14 अध्याय 6వ వచనంలో కూడా చూస్తే, 14 अध्याय 6वें वचन, అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము, తెలివిగల వానికి జ్ఞానము సులభము, బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోమ్ము, జ్ఞాన వచనములు వాని యందు కనబడవు గదా. 6-7 में देखेगा तो, टट्टा करने वाला बुद्धि को ढूंढता परंतु नहीं पाता, परंतु समझने वाले को ज्ञान सहज से मिलता है।
मूर्ख से अलग हो जा तो उससे ज्ञान की बातें ना पाएगा। అంటే మూర్ఖులతో కలిసి ఉంటే కూడా మనకి ఆ జ్ఞానంతో కలిగిన మాటలు ఏమి దొరకడు కాబట్టి అలాంటి వారితో దూరంగా ఉండు అంటున్నాడు. अगर मूर्ख लोगों के साथ मिलेगा तो ऐसे बात हमको नहीं मिलेंगे, ऐसे लोगों से दूर रहो। ఇక్కడ 6వ వచనంలో చూస్తే 6वें वचन में देखेगा तो అపహాసకుడు జ్ఞానమును వెదకుట వ్యర్థము. अगर ठट्टा करने वाले बुद्धि को ढूंढता था परंतु नहीं पाता। అపహాసకులు ఎవరు అని చెప్పింది వాక్యము जो बुद्धिहीन लोग कौन है? 9వ అధ్యాయంలో మనం చూసాం. अगर 9वें अध्याय में हम देखा है వాక్యం అనే గద్దింపుకు లోబడని వాడు అపహాసకుడు. जो वचन के डांट को अगर नहीं झुकता है वही है ठट्टा करने वाले। ఈ అపహాసకుడు ఏం చేస్తాడు ये ठट्टा करने वाले क्या करता అంటే है? వాక్యానికి లోబడిన వాడు ये वचन को ना झुकते हैं, విన్నా కాని వ్యర్థమే. अगर सुना तब भी व्यर्थ बात। ఎందుకంటే మూర్ఖుడు నా మార్గం నా దృష్టికి బానే ఉంది అనుకుంటున్నాడు కదా. जो मूर्ख है मेरा चाल सीधा है करके सोचता है। తెలివి గలవానికి జ్ఞానం సులభంగా దొరుకుతుందంట. अगर जो बुद्धिमान है ज्ञान आसान से मिलता है, ఎందుకంటే ఇతడు నీతి సూత్రాన్ని నేర్చుకున్నాడు. क्योंकि धार्मिकता की बातों को वो जानता है। ఎలాగ 1వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు अगर नीति वचन 1:5 में कहा है నీతి సూత్రాన్ని నేర్చుకుంటాడు. क्या है, क्या करता है ये? और बुद्धिमान सुनकर अपनी विद्या बढ़ाएंगे। అంటే నీతి సూత్రం అన్నాడంటే ఒక టిప్స్ అంటాం కదా, మనం ఒక టిప్స్ చెప్తాం మీకు అంటాం కదా. हम कहते हैं ना एक टिप्स की बात कहेंगे। అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే నీతిమంతుడు ఏం చేస్తాడు ఆ యొక్క నీతి సూత్రం అంటే ఏది ఎట్లాగా నేను దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాను అన్న ఆ యొక్క టిప్స్ ను గురించి నేర్చుకుంటాడు. बुद्धिमान क्या करता है? अपना विद्या को बढ़ाता है। అంటే తెలివి గలవాడు అందుకే అంటున్నాడు జ్ఞానమును సులభంగా సంపాదించుకుంటాడు. अगर बुद्धिमान लोग ज्ञान को आसान से कमाता है। అంటే పరిశుద్ధత అనేది మాత్రం గుర్తు చేసుకోండి. पवित्रता के बारे में याद रखना। అలాగే 15వ అధ్యాయం సామెతల గ్రంథం 31వ వచనంలో కూడా చూస్తే अगर 15 अध्याय नीचे वचन 31 में देखेगा तो జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. जो जीवनदायी डांट कान लगाकर सुनता है वे बुद्धिमानों के संग टिकाना पाता है। ఈ ఉపదేశాన్ని గద్దింపుతో కూడిన పరిశుద్ధతను కలిగించే ఉపదేశాన్ని స్వీకరించేవాడు अगर पवित्रता की इस अच्छे वचन को स्वीकार करने वाले ఆ మనిషికి జ్ఞానులతో సహవాసం లభిస్తుంది. उस व्यक्ति को ज्ञानियों के साथ वो मित्रता करता है। అంటే జ్ఞానులు అంటే ఎవరు? ज्ञानी कौन है? పరిశుద్ధతలో అనేక పర్యాయ పదాలు మనం 8వ అధ్యాయం నుండి వింటున్నాం, అది మర్చిపోవద్దు. हम नीति वचन 8 से अगर देखते हैं ज्ञान के बारे में, पवित्रता के बारे में, वो नहीं भूलना। అట్టి పరిశుద్ధులే రేపు పరలోక రాజ్యంలో ఉండేది. ऐसे पवित्र लोग ही कल स्वर्ग राज्य में रहेंगे। అంటే స్వభావముతో కూడా పరిశుద్ధులుగా అవ్వాలి. हमारे अंदर स्वभाव भी पवित्र होना चाहिए। అందుకే అంటున్నాడు ఇతనికి అంగీకరించే ఇతనికి జ్ఞానులతో సహవాసం లభిస్తుంది. इनको ज्ञानियों के साथ मेल मिलाप हो जाता అంటే है। ఎవరైతే వాక్యాన్ని విని మార్చుకుంటారో जो वचन सुन करके अपने आप को बदलता है, ప్రతిదినం నేర్చుకుంటూ ఉంటాడు, हर दिन सीखता है, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే టిప్స్ ను ఈజీగా గ్రహించగలుగుతాడు. स्वर्ग राज्य में जाने वाले एक अच्छा टिप्स को हमेशा सीखते हैं। అలాంటి అతనికి పరిశుద్ధులైన ఆ జ్ఞానులతో సహవాసం పరలోకంలో లభిస్తుంది. अगर स्वर्ग में ऐसा लोगों को उन स्वर्ग में पवित्र लोगों के साथ मेल मिलाप हो जाता है। అది అర్థమవుతుంది కదా. వాక్యాన్ని అంగీకరించి జీవితాన్ని మార్చుకుంటే పరలోక రాజ్యం లభిస్తుంది. वचन को सुन करके अगर अंगीकार करके अपना जीवन को बदलने से स्वर्ग राज्य में ज्ञानियों का मेल मिलाप हो जाता है। లేకపోతే మూర్ఖులుగా ఈ లోకంలో నా ఎదుట ఉన్నది సరైన మార్గం అనుకుంటాము. जो मूर्ख लोग है मेरे सामने वही सीधी चाल है, చివరికి అది మరణానికి దారి తీయను అని రాయబడి आखिर में वो मृत्यु लेके आएगा। అంటే ఆ చివరికి వాళ్ళు నరకానికి వెళ్ళిపోయే వారి ఉంటారు. नरक में जाएंगे। విని కూడా వ్యర్థమైపోతుంది అట్టి వారి కోసం. सुनने के बाद भी सुनने का वचन व्यर्थ हो जाता है, ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే మనసు లేదు उनके కాబట్టి, अंदर सीखने का मन नहीं है, లోబడే మనసు లేదు కనుక, झुकने का मन नहीं है, సరి చేసుకునే మనసు లేక ठीक करने वाले मन नहीं है। వాళ్ళు మరణానికి అనగా నరకానికి वो అప్పచెప్పబడతారు. मृत्यु है यानी कि स्वर्ग नरक में जाएंगे। కానీ నేర్చుకునే మనసు కలిగిన వారికి జ్ఞానం సులభంగా లభిస్తుంది. जो सीखने वालों को ज्ञान आसान से मिलता है, వాళ్ళకి పరిశుద్ధులతో సహవాసం పరలోకంలో దొరుకుతుంది. वो स्वर्ग में पवित्र लोगों के साथ मेल मिलाप हो जाता है। అందుకే 19వ అధ్యాయము 25వ వచనం సామెతల గ్రంథము नीति वचन 19:25 25వ వచనము में लिखा है,
అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు, వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానాభివృద్ధి నొందుదురు. टट्टा करने वालों को मार, इससे बोला मनुष्य समझदार हो जाएगा, और समझ वाले को डांट, तब वे अधिक ज्ञान पाएगा. ఇక్కడ సంఘంలో అన్ని రకాల మనుషులు ఉంటారు కదా. कलीसिया में कई तरह के लोग हैं. అలాగే ఇప్పుడు మన సహవాసంలో కూడా అన్ని స్వభావాలు కలిగిన మనుషులు ఉన్నారు. हमारे कलीसिया में भी सबका हर तरह के स्वभाव लोग हैं. అయితే వీళ్ళందరూ కూడా ఒకే స్వభావంగా మలచబడాలి. అందరి ప్రయాస కూడా అదే. सबका प्रयास यही है, हम सब एक ही स्वभाव के जैसा होना है. అది యేసుక్రీస్తు స్వభావం. अरे वो यीशु मसीह का स्वभाव. అందుకే కదా దేవుని జ్ఞానము యేసుక్రీస్తు అని చెప్పబడింది. इसलिए परमेश्वर का ज्ञान यीशु मसीह है, అనగా పరిశుద్ధత. यानी कि पवित्रता. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 25వ వచనం 19వ అధ్యాయములో, ये 19:25 में कहता है नीच वचन, అపహాసకులు దండించబడుతూ ఉండగా జ్ఞాని గనుక చూస్తే వాడు సరైపోతాడంట. टट्टा करने वालों को मार, इससे बोला मनुष्य समझदार हो जाएंगे. అంటే అట్లాంటి వారిని సరి చేస్తూ ఉంటే పక్కనున్న వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం కలుగు. అది జ్ఞానవంతుడైతే నేర్చుకోగలుగుతాడు. ऐसे टट्टे करने वालों को ठीक करते समय बगल में जो ज्ञानवान है वो भी सीख जाएंगे, अगर वो ज्ञानवान है तो. అందుకే అన్నాడు వివేకులను గద్దించిన యెడల వాడు జ్ఞానాభివృద్ధి నొందుదురు. समझ वाले को डांट, तब वे अधिक ज्ञान पाएगा. నిజంగా దైవదాసులు కూడా ఎవరిని గద్దించడానికి ధైర్యం వహిస్తారు చెప్పండి? अगर परमेश्वर का दास भी किसको डांटने के लिए ज्यादा हिम्मत रखेंगे? ఎదురెదురుగానే గద్దించాలనుకోండి, अगर आमने सामने ही डांटना है, ఇట్లా అందరిని కలిపి కాకుండా सबके सामने नहीं है, అందరితో కలిసి సబ్కే సాత్ నా హో, सबके साथ ना होते हुए ఒంటరిగా గద్దించాలి అంటే अकेलेपन में डांटना है, ఎప్పుడు ధైర్యం వహిస్తాడు? कब हिम्मत पाते हैं? వాక్యాన్ని వ్యతిరేకించే వాడితో మాట్లాడటానికి ధైర్యం వహిస్తాడా? वचन को अगर विरुद्ध करने वालों के साथ हिम्मत नहीं रखता है. కానీ ఎవరైతే లోబడగలరు, వివేకం కలిగిన వారు, వీరిలో జ్ఞానం ఉంది ఆల్రెడీ, కొంచెం సరి చేసుకుంటే మంచిదని ఆ ధైర్యం ఉన్నప్పుడు వాళ్ళతో వ్యక్తిగతంగా హెచ్చరించగలుగుతాడు. अगर व्यक्तिगत रूप में उसी को डांटेंगे, इनके अंदर ज्ञान है, अगर मैं डांटेगा तो थोड़ा बहुत समझदार नहीं है, वो अच्छी तरह समझदार बन जाएंगे. ఆ ధైర్యం చేకూర్చాలి మీరే. हिम्मत पास्टर को होने के लिए आप ही उसका कारण है. మీరే ఆ ధైర్యం కలుగు చేయాలి. आप ही लोग वो हिम्मत को पाने के लिए कारण है. చాలా సార్లు దైవదాసులు నేను ఏం చర్చించుకుంటాం తెలుసా? कई बार हम दोनों क्या आपस में बात करते हैं, నేను చెప్పలేకపోతున్నానే వాక్యం, ఈ వాక్యం అంటే ఫలానా ఉద్దేశంతో కూడిన వాక్యం చెప్పలేకపోతున్నానే. ऐसे वचन बताने के लिए मैं थोड़ा सा सोच रहा हूँ. అంటే ఆలోచించాల్సి వస్తుంది. अगर वो बात बोलने के लिए मैं सोच में पड़ जाता हूँ. ఎందుకంటే అలా చెప్పితే వ్యతిరేకిస్తారేమో. ऐसा बोलने से उनके अंदर व्यतिरेक स्वभाव आएंगे. అంటే నమ్మకం లేదు, సరి చేసుకుంటారు అనే స్థితిలో లేరు విశ్వాసులు. हमें भरोसा नहीं होता है वो ठीक करेंगे, अपना जीवन को नहीं करेंगे. ఎందుకంటే ఆ సరి చేసుకోలేని స్థితిలో ఉన్న భయంకరమైన విశ్వాసులుగా ఉన్నారు. अगर ऐसे विश्वासी हैं वो ठीक करने के स्थिति में नहीं है, కాబట్టి ధైర్యం వహించలేకపోతున్నారు. और हिम्मत नहीं पाते हमको. అందుకే పౌలు గారు కూడా అన్నారు కదా, पौलुस भी कहता है, నేను మాంసం పెట్టాలనుకుంటే మీకు ఎప్పుడు పాలు తాగించాల్సిన పరిస్థితి వస్తుంది అంట. मैं आपको अच्छे मांस हड्डी खिलाना चाहता हूँ, तुमको हमेशा दूध ही पिलाना पड़ता है. అంటే ఎప్పుడు చూసినా కానీ చిన్న చిన్న విషయాలు సరి చేసుకునే స్థితిలోనే ఉన్నారు కానీ हमेशा छोटी छोटी गलतियां है वही ठीक करने वाली स्थिति में है. ఎప్పుడు ఆత్మ ఫలాలు పొందుకునేది, ఎప్పుడు ఆత్మ వరాలు పొందుకునేది, ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకునేది, पवित्र आत्मा पाएंगे, कब आत्मिक वरदान पाएंगे, कब आत्मिक फल पाएंगे, ఎప్పుడు? कब? కాబట్టి ఆలోచన చేయండి. और विचार करो. వివేకం కలిగిన వారిగా ఉన్నారా? अगर हमारे अंदर विवेक है, మీకు దైవదాసులు దేవుని ఆత్మ చేత ఇంకా మీ జ్ఞానాన్ని వృద్ధి పొందించే మాటలు మీతో మాట్లాడగలుగుతారు. परमेश्वर का दास कोल्लम आपके अंदर ज्ञान को वृद्धि करने वाले बात बोलने के हिम्मत रखेंगे. లేక బుద్ధిహీనులుగా ఉన్నారనుకోండి, अगर बुद्धिहीन लोग है, ఇంకా అవే ఆ చిన్న చిన్న అబద్ధాలు ఆడుకు, గొడవలు ఆడుకు, ఈర్ష్య పడకు, ఏ చెప్పుకుంటా यही बताने पड़ेंगे, लड़ाई मत करो, झूठ मत बोलो, आपस में भेदभाव मत रखो, यही बातें बोलना पड़ता है. ఎందుకు? అజ్ఞానులుగా ఉన్నాం కనుక. क्यों? अज्ञान में है. కాబట్టి ఆలోచన చేసి अगर विचार करो, మాకు జ్ఞానంతో కూడిన వాక్యం కావాలి ప్రభువా, మాకు ज्ञानवान के साथ वचन चाहिए. మేము దైవదాసులకి ఒక ఆత్మీయ ప్రేరణ కలిగించే విశ్వాసులుగా ఉండాలి.
प्रभु के दास को एक अच्छा प्रेरणा देने वाले हम विश्वासी होना चाहिए। మాలో పొరపాట్లు ఉంటే ఇంకా చిన్న చిన్న పొరపాట్ల గురించే చెప్పాల్సి వస్తుంది. हमारे अंदर छोटी छोटी गलतियों को बार बार दैवदास को परमेश्वर के दास को बताना पड़ता है। కాబట్టి ఆత్మపరంగా మాతో మాట్లాడటానికి మమ్మల్ని ఆ రీతిగా సిద్ధపరచుకొని ప్రార్థన చేసుకోండి. तैयार करो प्रभु, परमेश्वर का दास और अच्छे गहराई बात हमसे बात कर सके। కాబట్టి ఆ విధమైన ప్రార్థన చేసుకోవాల్సిన కర్తవ్యం మనందరికీ ఉంది. आपके अंदर हमारे अंदर ऐसे प्रार्थना करने वाला एक व्यक्ति बन जाए हम। ఇంకా చూడండి ఇక్కడ 10వ వచనం చూస్తే 9వ అధ్యాయం 10వ వచనం और 9वीं अध्याय नीति वचन 10वीं वचन, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. यहोवा का भय मानना बुद्धि का आरंभ है और परम पवित्र ईश्वर को जानना ही समझ है। ఇక్కడ జ్ఞానం అంటే ఏంటో ఇంకొక విధంగా మనతో మాట్లాడుతున్నాడు. तरीका से ज्ञान के बारे में बात करता है। జ్ఞానం అంటే పరిశుద్ధత అనేది మనకి మన కర్తవ్యం గురించి ప్రవర్తన గురించి 8వ అధ్యాయంలో విన్నాం. 8वें अध्याय में सुना है ज्ञान का मतलब हमारे कर्तव्य है, हमारा पवित्रता है। అయితే ఇక్కడ జ్ఞానం ఎందుకు దొరుకుతుంది, ఎలా లభ్యమవుతుందో చెప్తున్నాడు. अगर ज्ञान कैसे हमको मिलेंगे वो बताता है। అంటే ఈ పరిశుద్ధత మనకి ఎలా దొరుకుతుందో చెప్తున్నాడు. ये पवित्रता हमको कैसे मिलेंगे करके बताता है। ఈ చెడు చేయడానికి అలవాటు అయిపోయిన ఈ మనసు ఎలాగ మంచి కార్యాల వైపు మళ్ళుకోబోతుందో దాని గురించి చెప్తున్నాడు. हम हमेशा बुरे काम करते हैं लेकिन अच्छा काम करने के लिए कैसे शुरुआत होना है वो बात बताता है। అది ఎప్పుడు సాధ్యం అవుతుందంట, कब हमको मुमकिन हो जाता है, దేవుని యందు భయభక్తులు ఉంటే. परमेश्वर का भय मानने से। చూడండి చాలా సార్లు మనం వింటూ ఉంటాం, कई बार हम सुनते हैं కేవలం అధికారి భయం ఉంటే అధికారు ఉన్నప్పుడే పని చేస్తారు, అధికారు లేనప్పుడు పని చేయరు. जो कर्मचारी है जब अधिकारी को भय मानता तो जब अधिकारी सामने है तो तब अच्छा काम करते हैं। అధికారి లేకపోతే अगर अधिकारी नहीं तो టేబుల్ మీద కాళ్ళు పెట్టుకుని నిద్రపోతాడు. अगर हम टेबल के मेज के ऊपर पैर रख करके सोते हैं। అది ఈ లోకానికి అధికారికి, ఈ లోకపరమైన అధికారులకి మనిషి భయపడే విధానం. इंसान इस संसार के अधिकारी को भय मानते हैं, కానీ సర్వశక్తిమంతుడైన దేవునికి భయపడాలి అంటే सर्वशक्तिमान परमेश्वर को हम झुकना है तो ఆయన సర్వవ్యాప్తి సమస్తం మీద వ్యాపించి ఉన్నాడు. वो सर्वशक्तिमान है, सर्वव्यापी करके हम सोचेंगे ఆయన ప్రతి స్థలములో ఉన్నాడు. हर जगह में वो है। ఆయన కన్నులు ప్రతి క్షణం మనల్ని చూస్తూ उनकी ఉన్నాయి. आंख हमेशा हमको देखता है, మనం ఒంటరిగా ఉన్నా చూస్తున్నాయి, अकेलापन में भी देखता है, మనం మనుషుల మధ్య ఉన్నప్పుడు చూస్తున్నాయి, मनुष्यों के बीच में तब भी देखता है, మనము లేక నిద్రపోతున్నా చూస్తున్నాడు, हम सो रहे तब भी देखता है, మనం మౌనంగా ఉండక మన మనసులో తలంపులు ఏమున్నాయో కూడా గ్రహించగలుగుతున్నాడు. हम चुप रहे हैं तब भी हमारे अंदर क्या विचार है वो भी देखता है। అంటే నోటితో ఒక ఆయన అంటలేదు, మనసులో అనుకుంటున్నాం, అవి కూడా ఆయన గ్రహిస్తున్నాడు. हमें मुंह से नहीं कह रहा हूं लेकिन मन में सोच रहा हूं वो भी उनको पता चलेगा। మనం కొత్త నిబంధన గ్రంథం చూస్తే नया नियम में देखेगा तो అక్కడ శాస్త్ర పరిశీలన మనసులో ఏమనుకున్నారో వెంటనే యేసుక్రీస్తు ప్రభు దానికి సమాధానం ఇస్తున్నాడు. यीशु मसीह शास्त्री फरीसी लोग हृदय में क्या सोचा है तुरंत बता दिया। వెంటనే ఈ మధ్య మనం చదువుతున్నాం కదా బైబిల్ క్రమంగా, इस बीच में हमने नियम के अनुसार बाइबल पढ़ रहे, कैलेंडर के अनुसार అక్కడ పక్షవాత గలవాన్ని తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు लकवे व्यक्ति को यीशु मसीह के पास लेके आए थे। అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు, यीशु मसीह ने क्या कहा, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నారు. आपके पाप क्षमा हो गया। అప్పుడు వెంటనే వాళ్ళు మనసులో అనుకున్నారంట, वो लोग ऊपर से नहीं बोला है, मन में सोचा ఈయన ఏంటి అంటాడు, దేవునికి కదా అధికారం ఉంది, ఈయన ఎందుకు ఆ అధికారాన్ని తీసుకున్నాడు అన్నట్టు మనసులో అనుకున్నారంట. पापों को क्षमा करने के लिए परमेश्वर का अधिकार है, ये कौन है पापों को क्षमा करने वाला। వాళ్ళు అది మనసులో అనుకున్న దానికి యేసుక్రీస్తు నోటితో చెప్తున్నాడు. वो लोग मन में सोचा था, प्रभु यीशु पब्लिक रूप में कहता है। మీరు ఎందుకు అలా ఆలోచన చేస్తున్నారు, क्यों ऐसे सोचते हो, మీకు ఈ పాపాలు క్షమించబడతాయి అంటేనే అంత బాధేస్తుంది, पापों को क्षमा किया करके सोचोगे तो इतना तुम लोग सोचते हो। అయితే నీ పరిపెత్తుకు నడవమంటే వాడు గంతులేస్తే మీకు ఎలా ఉంటది పరిస్థితి. अगर आपको बिस्तर उठा करके ले चल करके तो क्या सोचेंगे। అలాగే యేసుక్రీస్తు అనగా దేవుడు మనిషి హృదయంలో ఉన్న మాటలను గ్రహించగలిగిన వాడు. परमेश्वर इंसान के अंदर छुपी हुई बातों को वो जानता है। కాబట్టి ఇంత భయం మనకు ఉందనుకోండి, इतना भय हमारे अंदर है, మనం తప్పు చేస్తామా, गलत करेंगे, हम అబద్ధాలు ఆడతామా, झूठ बोलेंगे, దొంగతనం చేస్తామా, चोरी करेंगे, లోకపరంగా సమయాన్ని గడుపుతామా, संसार में हमारे समय को बिताएंगे, దేవుల్లో గడుపుతామా, లోకంలో గడుపుతామా చెప్పండి. संसार में बिताएंगे, प्रभु में बिताएंगे।
దేవుని భయభక్తులు మనకుంటే, परमेश्वर का भय और भक्ति है तो దేవుడంటే మనకు ఉండాల్సింది భయం. అమ్మో పెద్ద రాక్షసుడే అన్న భయం కాదు మనకు కావాల్సింది. परमेश्वर बड़ा राक्षस है ऐसा डर नहीं है। అమ్మో ఎక్కడో ఏమంటాడో ఏందో ఆ భయం కాదు మనకు आप కావాల్సింది. क्या कहेंगे कैसे कहेंगे वो डर नहीं है। ముందు కృతజ్ఞతతో కూడిన భయం ఉండాల. कृतज्ञता की रूप का भय, అంటే ఆయన నన్ను పుట్టించాడు, वो मुझे पैदा किया, నా పాపముల కోసం ఇదిగో యేసయ్యను సిలువను గావించాడు, मेरे पापों के लिए अपने प्रिय पुत्र को यीशु मसीह को क्रूस में चढ़ाया, నన్ను పోషిస్తున్నవాడు ఆయనే, मेरे को पालन पोषण वही कर रहे, నన్ను తీసుకెళ్ళడానికి రాబోతుంది ఆయనే, मुझे स्वर्ग में ले जाने के लिए वो आएंगे, నాకు ఈ లోకంలో ఉన్న ప్రతిది కూడా సమకూర్చి పెట్టింది ఆయనే. इस संसार में सब कुछ मेरे लिए दिया गया है। ఈ కృతజ్ఞతతో इस कृतज्ञता के रूप में ఇంత చేసినా గానీ నేను లోబడకపోతే, इतना करने के बावजूद भी हम नहीं झुकेगा तो, పరిశుద్ధంగా ప్రవర్తించకపోతే, पवित्र रूप में नहीं रहेगा तो, పరిశుద్ధమైన ఆలోచనలు లేకపోతే, पवित्र विचार नहीं होने तो, లోకపరమైన వ్యవహారాలకే నేను ఎక్కువ మాన్యతనిస్తే, संसार की बातों को ज्यादा महत्व देगा तो నన్ను తీసుకెళ్లి నరకానికి వేస్తాడు. मुझे ले जा करके नरक में डाल देगा। ఎందుకంటే నాకు ఎన్ని సమకూర్చిన ఆయనకి అధికారం ఉంది. इतना सब कुछ मुझे दिया है ये प्रकृति में, उनको मेरे ऊपर अधिकार है। ఈ కృతజ్ఞతతో కూడిన భయం గనక మనకుంటే, ये कृतज्ञता के रूपी भय हमारे अंदर है, మనము తప్పు చెయ్యం. कभी भी हम गलत नहीं करेंगे। అందుకన్నాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలం. जो परमेश्वर का भय और भक्ति करना ज्ञान का मूल कारण है। అంటే పరిశుద్ధతను కలగటానికి మెయిన్ కారణం ఏంటంటే భయం ఉండాలి దేవుడు అంటే. अगर हमारे अंदर पवित्रता होने के लिए सबसे पहली बात है परमेश्वर का भय हमारे अंदर होना है। మనుషులకు భయపడేది వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడే, కానీ దేవుడు అన్ని వేళల మన పక్కనే మనల్ని చూస్తూనే ఉన్నాడు. जब इंसान सामने होता है इंसान को डर लगता है, इंसान से डरते हैं हम, लेकिन परमेश्वर का डरने के लिए वो सर्वांतर्यामी है, हमेशा हमको देखता रहता है। అందుకే ఇదే మాట మన సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తాం. नीति वचन 1 अध्याय 7वें वचन में भी यही बात हम देखते हैं। ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే कहा 10వ వచనంలో 10वें वचन में क्या कहता है, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. और परम पवित्र ईश्वर को जानना ही समझ है। నిజంగా జ్ఞానవంతులు మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. पहले भी हमने सुन चुका है, सचमुच हम ज्ञानवान लोग हैं। ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వారు అందరికంటే మనం జ్ఞానవంతులు. इस संसार में जो भी है, जो मसीह में है, वो ज्ञानवान है। ఎందుకంటే పరిశుద్ధమైన, ఇక్కడ ఏమంటున్నాడు, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అంటున్నాడు. अगर जो पवित्र परमेश्वर का ज्ञान ही हमारे बुद्धि की मूल कारण है, అంటే పరిశుద్ధ దేవుని గురించి మనం తెలుసుకున్నాం, पवित्र परमेश्वर के बारे में हमने सुना है, ఆ పరిశుద్ధ దేవునిలో ఉన్న ఆ జ్ఞానం అనే పరిశుద్ధతను వెతుకుతున్నాం మనం. जो पवित्र परमेश्वर के अंदर जो ज्ञान है उस ज्ञान की खोज में है हम। ఆ జ్ఞానముతో జ్ఞానవంతులుగా పిలువబడుతున్నాం. वो ज्ञान से हम ज्ञानवान करके पुकारते हैं। అందుకే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, नीति वचन 2 अध्याय 5वें वचन में अगर देखेगा तो, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించెదవు అంటున్నాడు. तो तू यहोवा के भय को समझेगा और परमेश्वर का ज्ञान तुझे प्राप्त होगा। అంటే మనకి ఇక్కడ ఏం కావాలా? यहाँ क्या चाहिए हमको, మనం ఆ యొక్క దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వెతికే మనసు కలిగి ఉండాలి. हम परमेश्वर का वचन को हम ध्यान करके ढूंढने वाला बनेगा। అందుకే 2వ అధ్యాయం మనకు చాలా ఉపయోగపడుతుంది సామెతల ये గ్రంథం. नीति वचन 2 अध्याय हमको अच्छा बहुत ही उपयोगदायक है। ఎలా వెదకాలి అనేది దాని గురించి తెలియపరుస్తుంది. परमेश्वर का ज्ञान को ढूंढना करके ఎలా మనం పరిశుద్ధులుగా ఉండగలుగుతాం అని చెప్తుంది. पवित्रता में रहेंगे, ఎలా మనం బుద్ధిమంతులుగా कैसे ఉండగలుగుతాం हम చెప్తుంది. बुद्धिमान बनेंगे। కాబట్టి ఆ భయభక్తులు గనుక ఉంటే మనం దేవుని యొక్క జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోగలుగుతాం. परमेश्वर का भय और भक्ति हो तो परमेश्वर ज्ञान कैसा है हम सीख सकते हैं। కాబట్టి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ये वचन हमको क्या कहता है, ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి అవసరమైంది ఏంటి ఈ లోకంలో చెప్పండి? सबसे इंसान को क्या चाहिए बताइए संसार में। లోకపరంగా అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి ఏం కావాలి? इस संसार के तौर पर सबसे इंसान को क्या चाहिए बताइए, డబ్బు. धन। డబ్బు లేకపోతే డబ్బుకు కూడా చెల్లరు అంటారు కదా. अगर धन हमारे पास नहीं तो हम कुछ भी नहीं है। డబ్బు ఈ లోకపరంగా మనకు అవసరం. इस संसार के तौर पर धन बहुत ही जरूरी है। అయితే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? वचन क्या कहती है, దేవుని గురించిన జ్ఞానము కలిగి ఉండట అన్నిటికంటే ఉత్తమం అని చెప్తుంది. अगर परमेश्वर का ज्ञान हमारे अंदर रहना सबसे उत्तम बात है। అంటే పరిశుద్ధుడైన దేవుని గురించి తెలుసుకుని ఉండటం నీకు అన్నిటికంటే ముఖ్యం అని చెప్తుంది. अगर पवित्र परमेश्वर के बारे में जानना ही सबसे उत्तम बात है।
అది కూడా మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. वो भी हम अनुभव रूप से सीखना है। కొంతమంది బైబిల్ గురించి తెలుసుకోవాలని విమర్శనా దృష్టితో కూడా బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు. कुछ लोग ऐसे भी बाइबल पढ़ रहे हैं, इसके क्या है इस करके वो परिशीलन रूप में करते हैं। కొంతమంది యూట్యూబ్ ద్వారా ఎలా చెప్తున్నారు ఇలా వాక్యాలు విందామని వినే వాళ్ళు కూడా ఉన్నారు. कुछ लोग के द्वारा सुनते कैसे बता रहे ये लोग वैसा ही सुनेंगे। అయితే మనం దేవుని గురించి అనుభవం తెలుసుకోవాలన్న రీతిలో గనక ఉంటే अगर वचन ऐसा सुनना है, सुन करके अनुभव से सीखना है हमको, అప్పుడు ఆ దొరికే ఆ జ్ఞానాన్ని మనం ప్రధానంగా वो ఎంచుకోవాలి. मिलने वाले ज्ञान को एक प्रधान रूप में हमको चुनना है। అంటే ఈ లోకంలో డబ్బు ఎంత మనకి విలువైందో, इस संसार में धन यानी कि पैसा कितना कीमती है, ఎంత అవసరమైందో, कितना जरूरत है, మనం పరలోకం ఉందని నమ్ముతున్నాం కదా. हम स्वर्ग करके यकीन करते हैं। అక్కడికి చేరుకోవాలంటే वहां जाने के लिए పరిశుద్ధ దేవుని గురించిన వివేచన మనకు అవసరము. पवित्र परमेश्वर के बारे में जानना ही बहुत जरूरी है। అది కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవటం అవసరము. अनुभव रूप में जानना बहुत जरूरी है। అది ప్రధానంగా ఎంచుకోవాలి. वही प्रमुख बात है हमको। అందుకే సామెతల గ్రంథంలో జ్ఞానాన్ని నువ్వు అలా ఎదుకు, ఇలా ఎదుకు, వెండిని ఎదుకున్నట్టు ఎదుకు, బంగారాన్ని ఎదుకున్నట్టు ఎదుకు, ముత్యాన్ని ఎదుకున్నట్టు ఎదుకు అంటాడు. अगर बाइबल में लिखा है ज्ञान को सोने के रूपी और चांदी और मोती ऐसे रूप में ज्ञान को ढूंढो, అంటే వాటికంటే బహుమూల్యంగా ఎంచుకో అంటాడు. उससे अधिक बहुमूल्य है। ఇక్కడ చూడండి సామెత, ఎందుకంటే ఈ జ్ఞానం మనకు శాశ్వత జీవం ఇస్తుంది. ये ज्ञान हमको हमेशा का जिंदगी देगा। ఈ డబ్బేమో ఈ లోకపరమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. हमारे पास पैसा है तो इस संसार का जीवन देता है, కానీ దేవుని గురించిన జ్ఞానము अगर परमेश्वर के बारे में ज्ञान పరలోకాన్ని ప్రసాదిస్తుంది. स्वर्ग मिलने के लिए है। అయితే ఇక్కడ ఈ లోకానికి మనకి అవసరానికి వచ్చే ఈ డబ్బు, अगर इस संसार के लिए जरूरत के लिए अगर ये पैसा है, అయితే మనం ఎంత కాలం ఉంటామో అనే దానికి గ్యారెంటీ లేదు. अगर हम कब तक रहेंगे कोई गारंटी नहीं। ఎప్పుడు మనం ఇదంతా కూడా విడిచిపెట్టి వెళ్ళాలో మనకు తెలియదు. कब वो इसको छोड़ के जाना है हमें नहीं पता। కాబట్టి నమ్మకం లేకుండా మన చేతిలో ఉండి కూడా లేనట్టు ఉంటుంది. డబ్బు చూడండి ఎప్పుడు మనతో దాగుడు మూటలాడినట్టు ఆడుతూ ఉంటది. ये पैसा हमारे पास है ही करके ना करके कब हम जाएंगे, कब छोड़ के जाएंगे, वो धोखा देने वाले पैसा बन जाता है। కాబట్టి మనం దాని మీద నమ్మకం ఉంచకుండా अगर उसके ऊपर ज्यादा भरोसा ना रखते हुए ఎంత సంపాదించినా కానీ ఒకప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సింది. कितना भी कमाई करे, कितना भी पैसा कितना भी खाए, ये एक दिन यहाँ छोड़ के जाना ही पड़ेगा। అది సంపాదించిన దాకా ఉంటామో లేదో కూడా తెలియదు. మళ్ళీ अगर वो पैसा कमाया है, अनुभव करने का समय हमारे पास है या नहीं। ప్రసంగి గ్రంథంలో ఇదే మాట రాస్తాడు. सर्वोपदेशक में यही बात लिखता है। ఎంతో ప్రయాసపడతాడు, ఎవరికి పిల్లి బిచ్చం కూడా పెట్టడంట. వెళ్ళేటప్పుడు ఎవరికి కూడా అనుకున్న వాళ్ళకే ఇచ్చి వెళ్ళిపోవాల్సి వస్తుంది. बहुत पैसा कमाता है, कंजूस की जैसा रहता है, खर्च भी नहीं करता है, जाते समय कोई बेकार लोगों को देके चले जाता है। ఎంతో తినకుండా దాచిపెడితే తర్వాత వచ్చిన వాళ్ళు ఏమో అనవసరంగా ఖర్చు పెట్టేస్తారంట. ये कंजूसी के रूप में कमाता है, खाया नहीं खाया वो जो खर्च करते हैं बेकार में उसको देके चले जाते हैं। అందుకే ఇక్కడ భూమి మీద జీవితానికి గ్యారెంటీ లేదు గనుక, पृथ्वी के ऊपर जिंदगी का कोई गारंटी नहीं है कब चले जाएंगे हम। కానీ శాశ్వత జీవం దొరకే ఆ మార్గంలో మనం ఉండాలి అంటే अनंत जीवन जाने वाला मार्ग में रहने के लिए దేవుని వల్ల దొరికే జ్ఞానాన్నే ప్రప్రదంగా ఎంచుకోవాలి. परमेश्वर के द्वारा जो मिलने वाला ज्ञान को प्रमुख रूप में जानना है। ఆ జ్ఞానం అంటే ఏంటో కూడా ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం రాయబడి ఉంది. यूहन्ना सुसमाचार 17:3 में इस ज्ञान के बारे में लिखा है। ఆఖరిగా ఈ వాక్యాన్ని చదువుకుని ముగిద్దాం. आखिरी में 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్య జీవము. और अनंत जीवन ये है कि वे तुझको एकमात्र सच्चा परमेश्वर को और यीशु मसीह को जिसे तूने भेजा है जाने। చాలా మంది మాకు దేవుడు తెలుసు కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. कुछ लोग सोचते हैं हम परमेश्वर को जानता है तो हम स्वर्ग में जाएंगे, కానీ యేసుక్రీస్తు లేకుండా లేదు. यीशु मसीह के बिना स्वर्ग नहीं है। అద్వితీయుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటే జ్ఞానమని యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు. अगर परमेश्वर को जानना ही एक ज्ञान है, అంటే యేసుక్రీస్తును తెలుసుకోవటం. यीशु मसीह को जानना ही, కాబట్టి యేసుక్రీస్తు కలిగి ఉన్న వాళ్ళు జ్ఞానవంతులు. जिसके पास यीशु मसीह है उसके अंदर ज्ञान है। ఆ జ్ఞానవంతులు వాక్యాన్ని ఎప్పుడు కూడా ధిక్కరించరు. वो ज्ञानवान वचन को कभी इनकार नहीं करेंगे, చెప్పే వాళ్ళని అపహసించరు, जो बताने वालों को ठट्टा नहीं उड़ाएंगे। ఇంకా నాకు తైలాభిషేకం అని సంతోషిస్తారు. अगर डांटेगा तो और भी मुझे तैलाभिषेक है, అంతేకాకుండా నాకు మేలు కలిగించేదిగా భావిస్తారు. अगर मुझे भलाई देते हैं करके सोचते हैं।
ఇలా ఆలోచన కలిగిన వారు ఖచ్చితంగా దేవుని రాజ్యం అనే ఆ శాశ్వత జీవంలోకి ప్రవేశిస్తారు. ऐसा सोचने वाला अनंत जीवन के राज्य में प्रवेश करेंगे। రండి ప్రార్థన చేసుకుందాం, సమయం లేదు కాబట్టి మళ్ళా ధ్యానం చేసుకుందాం. आइए हम प्रार्थना करेंगे, समय नहीं है, कभी हम ध्यान करेंगे। हिंदी लगे। पवित्र परमेश्वर, धन्यवाद प्रभु जी सुंदर समय के लिए। परिशुद्धरा, మీకు प्रभु వందనాలు। प्रतिदिनों पवित्र हर दिन प्रभु आपका वचन सुनने के लिए నీ వాక్యం हमें आपके सामने बिठाते परमेश्वर, धन्यवाद కూర్చుంటున్నారు। प्रभु। हम बुद्धिमान बने, ज्ञानवान बने प्रभु जी। स्वभाव के द्वारा पता चलता है कौन ज्ञानवान है कौन बुद्धिहीन है करके प्रभु जी। बुद्धिमंत वचन सुन के सुधारता है वही ज्ञानवान है, बोलो प्रभु। हम आपको अपना आप को जांच के कौन से स्वभाव हमारे अंदर से बदलना चाहिए, कौन सा लक्षण को बदलना चाहिए, सुनने वाला हरेक से उनकी तरीका से आपने बात किया करके विश्वास करते हैं। మార్చుకుంటారు సార్। हरेक अपने हृदय को चाल चलन को बदलने के लिए, बुद्धि को बदलने के लिए सहायता कीजिए। इस संसार में प्रभु जी पैसा जितना जरूरत है उससे कहीं अधिक अनंत जीवन के लिए प्रभु जी आपका ज्ञान जो पवित्रता है प्रभु जी वो आवश्यकता है प्रभु जी। इसलिए उस पवित्रता को अमल करने के लिए शक्ति देना, पवित्र आत्मा के द्वारा सहायता करना प्रभु जी। सुने वचन के द्वारा हर एक पवित्र होते जाए और अंत जीवन में शामिल होने पाए और पवित्र लोगों का उस राज्य में, पवित्र लोगों का उस संगति में बनने के लिए उस राज्य में धन्यवाद करते हुए यीशु के नाम से दुआ मांगते हैं, आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा की सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। आमीन। हालेलुया, हालेलुया। हालेलुया। कल